వేస్తున్నా కానీ మళ్ళీ మాల తీయడం, తాగడము, దెబ్బలాటలు. అలాగే పొలంలోకి వచ్చేవాళ్ళు ఇంచుమించు ఒక 40 మంది 30 మంది పొలంలోకి వచ్చేవారండి. మాకు 40 ఎకరాలు ఉండేది. క్రైస్తవులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఎకార్పిచ్చేవాళ్ళు. వాళ్ళని ఎకార్పిచ్చి ఎంతమంది ఉన్నారో 4 ఉన్నా 3 ఉన్నా వాళ్ళని ఎకార్పిచ్చేవాళ్ళు. ఎకార్పించి నవ్వుల పాలు కింద వాళ్ళని చేసేవాడిని. నేను ఇలా తాగుతూ ఉంటుండగానే ఎక్కడన్నా క్రైస్తవులు కానీ కనిపించినా, పాస్టర్లు కనిపించినా, మీటింగులు పెట్టినా ఒక 10 మంది నేను బ్యాచ్ కింద ఉండేవాళ్ళం అండి. వాళ్ళ మీదకి వెళ్ళడం, వాళ్ళ మీద తిరగబడడం, అక్కడ వాళ్ళని సేవకుల్ని ఏదో ఒక రకంగా వాళ్ళని ఆఫ్ చేసేలాగా ప్రయత్నించేవాళ్ళు. అయితే నేను ఉండగా నేను పూజలు చేస్తూ ఉండేవాడిని. మా కుటుంబంలో ఎవరో క్రైస్తవులు అంటే మరి గిట్టని వాడు, మాకు క్రైస్తవులు అంటే మేము వేరేగా చూసేవాళ్ళం అండి. పూజల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆ క్రైస్తవులు అంటే వేరేగా చూసేవాడిని. నేను తాగుతూ తిరుగుతూ ఒక్కటి కాదండి, నేను దెబ్బలాటకి వెళ్ళేవాడిని, పాపంలో ఉండేవాడిని. పాపంలో ఉంటూనే దెబ్బలాటలు, ఎక్కడ దెబ్బలాట వెళ్ళినా మేము ముందుగా ఉండేవాళ్ళం. అయితే దెబ్బలాడుతుండగా మీరు తాగుతూ ఫుల్లుగా తాగుతూ ఉంటుండగా నా ఇంటికాడ నా భార్య బిడ్డలు పట్టించుకోకపోవడం, వాళ్ళు సరిగ్గా చూడకపోవడం, తాను తాగుతుంటే ఇప్పుడు కూడా బాధపడేది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, మీ అన్నదమ్ములు ఎలా ఉంటారు, గౌరవం పోతుంది కదా, ఎందుకు ఇలా తాగుతున్నాం అంటే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదండి. నాకు 2 ఆడబిడ్డలు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఏది అడిగేవారు కాదు. చిన్న బిడ్డలండి వాళ్ళప్పుడు. అయితే ఏమి అడిగేవారు కాదు. తాగుడు మానేవారు చిన్నతనంలో. 5-6 సంవత్సరాల కిందటే వాళ్ళు చిన్నతనంలో వాళ్ళు బ్రతిమాలుకుండేవారు. నాది తాగుడు మానేమని వారు చిన్నపిల్లలు అంటారు. తాగుడు మానే మాకేమి వద్దు అనేవారు. నేను ఎప్పుడూ 2 గంటలకు 3 గంటలకు వచ్చేవాడిని. ఈ బలము, ఈ శక్తి ఎలాగ ఉంటుంది కదా నేను అనుకునేవాడిని. ఎప్పుడు క్రైస్తవుల మీద నేను విరోధంగా ఉండేవాడిని. పూజలు చేసేవాడిని, విపరీతమైన పూజలు చేసేవాడిని. తాగుతూ ఉంటుండగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక ఆవిడ, సాక్ష్యం ఫుల్లుగా చెప్పాలంటే చాలా ఇంచుమించు 2 గంటలు ఉంటుందండి. ఒక ఆవిడ కొండల్లోంచి వచ్చి పళ్ళు అని అడిగితే మా ఆడవారు ఏం చేశారంటే నిమ్మకాయలు ఇచ్చారట. ఆ నిమ్మకాయతో పెడతంతో నేను ఏం చేశానంటే పిచ్చోళ్ళగా తయారయ్యి తాగుతూ ఎక్కడో పొలాల్లో పడుకుని ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలిసింది కాదు, ఎక్కడుండేవాళ్ళో తెలిసింది కాదు. చాలా బాధపడేది మా ఆవిడ. కానీ పిల్లల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు చదువుకుంటున్నారో తింటున్నారో అనేది ఏ రోజు కూడా తిండి లేని రోజులు అన్నారు. అన్నీ ఉన్నా తినలేని రోజు, వండుకుని పారపోసుకునే రోజులు ఉన్నాయి. ఇంటికాడ ఎప్పుడు రోజు గొడవలే కొడుకునే ఉండి ఆవిడ కృష్ణాలు వేసుకుని తగబెట్టుకుంటారని ఎన్నోసార్లు ట్రై చేసింది. కానీ చనిపోతే నువ్వు చనిపోవు, కానీ నేను తాగుతూ మాను, నా జీవితం ఇలాగ ఉంటుంది, ఉంటే ఉండు పోతే పో అన్నట్టుగా ఉండేది. కానీ మా అన్నదమ్ములు కానీ, మా అక్క చెల్లెలు కానీ, బంధుమిత్రులు కానీ నన్ను ఎవ్వరు కూడా ఉండేవారు కాదు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా బేబచ్చగా సెంటర్లో పడిపోవడం, ఒంటి మీద ఏమి ఉన్నాయో లేదో చూసుకోకుండా నా జీవితం అలాగా పయనించేవాడినండి. ఎంత డబ్బు వచ్చినా అక్కడే ఆపేసేవాడిని. 10 మంది ఉండేవారు, 10 మంది తాగేసేవారు, పోయేవారు. నేను ఎక్కడో పడిపోయేవాడిని, ఈదులో పడిపోయేవాడిని. ఇంటికాడికి ఎవరన్నా తీసుకొస్తే అక్కడ గేట్ కాడ ఎక్కడో డ్రైనేజ్ వారు పడి ఉండేవాడిని. కానీ ఇంటికాడ నా అన్నదమ్ములు కానీ, మా అక్క చెల్లి కానీ ఎవ్వరూ కూడా, నా తల్లి కానీ భోజనం పెట్టలేని పరిస్థితి. ఆ టైంలో ఒక ఆవిడ, నా భార్యకి సువార్త ద్వారకా గారని ఒక ఆవిడ, మా చిన్నాన్నగారు ఎలా ఉంటున్నారు కాబట్టి యేసయ్యను నమ్ముకుంటే మీరు బాగుంటుందని ఒక ఆవిడ ఒక మాట చెప్పితే, పోలే ఏదన్నా దాంట్లో బాగుంటుందా కావాలని నా భార్య దొంగసాటుగా దేవుడి గుడికి ఎంతో మొదలెట్టిందండి. దేవుడి గుడి కంటే అనడం కాదండి, ప్రార్థన, దైవ సేవకుల దగ్గరికి ప్రార్థన. దొంగసాటుగా నేను తాగి ఉన్నప్పుడు ఇలాగ 5 నిమిషాల్లో వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేదండి. ఏ టయాన్ని ఎప్పుడు వెళ్తుందో తెలిసింది కదండి. అలా తాగి ఉన్నప్పుడు పడిపోయిన టైంలో వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేది. వస్తుండగా నాకు తెలిసింది. తర్వాత తెలిసినప్పుడు ఏం చేశానంటే కట్టించుకుని నరికేద్దారని ఇంటి చుట్టూ తిప్పేవాడిని. అయితే ఆమె
కనపడకుండా ఎక్కడో దొంగతనంగా ఉండేది. దొంగ చోటని ఎక్కడో ఆ గదిలో దోకుంటాం. కొన్ని రోజులు ఒక వారం రోజులు ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత తగిలిన తర్వాత వాళ్ళ తండ్రి గారి ఇంటికి వెళ్ళడం, కాకినాడ అండి మా అత్తయ్య గారిది. అక్కడ చర్చిలోకి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం ఇలా జరిగేది. మళ్ళీ వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చి నాకు అప్పచెప్పడం. అయితే దేవుని నమ్ముకోమని అనుభూతిలోకి నేను కొడతాకి కత్తి తీసివ్వండి. అయితే పాస్టర్ గారు ఒక నాడు గేట్ దగ్గర రాబోతులోకి కత్తి చూని కూర్చున్నాను. నేను నువ్వు లోనికి వచ్చావంటే నేను నరికేస్తాను, నీకు పనేటి, మాకు క్రైస్తవ పనేటి, మేము బైబిల్లో ఈదులో తిరుగువాడు అనుకుని మరి ఆయన్ని అంతం జరిగిందండి. అంటుండగా ఆయన అలాగే వీడు ఏం చేశారంటే చర్చికి రమ్మని ప్రార్థన చేసుకుని పంపిస్తూ ఉండేవారు. అయితే నేను తాగుతూ ఇలాగే పడిపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడం, మొత్తం జ్ఞానం అంతా వదులుకొని ఏం చేసినా చెడు అలవాటికి బానిస అయిపోయి ఈ గొడవల్లో ఉండటం, బానిస అయిపోయి పుల్లిగా పడిపోవడం, తాగడం, పడిపోవడం, నా జీవితం ఇలా జరుగుతుండగా ఈమె ప్రార్థన చేస్తాం. నిద్రలోకి వినబడేది, ఏంటి ఇలాగ వినబడుతున్నాను లేకపోతే మాట్లాడేది కాదండి. అయితే కొన్నాళ్ళకి ఒక 20 రోజులకి ప్రాంతంలో ఉంటుండగా నా బిడ్డలు ఏం చేశారంటే, డాడీ నాకు ఏమి వద్దు కానీ నువ్వు ఇంటికి తెచ్చుకుని తాగని వారండి. చిన్న బిడ్డలు మాట్లాడి, ఒక అమ్మాయి 5 సంవత్సరాలు, ఒక అమ్మాయికి ఒక 8 సంవత్సరాలు ఇంటికి తెచ్చుకుని ఇంటికాడ తాగని వారు. అయితే నేనేం చేసుకుని అంటే అక్కడ తాగేవాడిని కానీ ఇంటికి తెచ్చుకునేవాడిని. ఇంటికి తాగుతుండగా నా భార్య కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇవాళ ప్రార్థన నైట్ 1 గంట 2 టైంలో చేసేదండి. నిద్ర భక్తులో ఉంటుండగా చేసేది, వినబడేది కానీ లేవలేకపోయేవాడు. కానీ ఈ ప్రార్థన ఎప్పుడైతే నా గృహంలో జరిగేదో నాలో ఉన్న కొన్ని శక్తులు బయటకు పోవడం చూశాను. తర్వాత ఈ కొండావిడికి నిమ్మకాయలు ఇచ్చారన్నది చూడండి, ఆవిడ ఎప్పుడైతే బుర్రకు పెట్టిందో ఇంకా బీభత్సంగా నేను పిచ్చోళ్ళగా తయారయ్యారండి. అయితే ఎక్కడెక్కడికో కొండలో తీసుకెళ్ళింది కానీ అమ్మ నీ భర్త పని అవ్వదు, ఎవరైతే పెట్టారో ఆవిడ తీయాలి తప్ప నీ భర్తకు పని అవ్వదంటే అప్పుడు నా భార్యకి ఏమీ అన్నదండి, యేసు ప్రభు గొప్పవాడట, నువ్వు ప్రార్థన చేసుకో, ఏమి వద్దు, ప్రార్థన చేసుకుంటే నేను కేకలేసి బూతులు మాట్లాడేవాడినండి. బూతులు మాట్లాడితే క్రైస్తవ మతం నా గృహంలో కొత్త పెట్టి, రాష్ట్ర నా గృహంలో కొత్త పెట్టి నేను కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. తర్వాత ఆమె బతిమాలతో, నా బిడ్డల బతిమాలతో చెయ్యి పట్టుకుని ఏమి అవద్దు, 2 మాటలు మాట్లాడు, ఏం చేయాలని కాపాడు అని ఒక్క మాట మాట్లాడి లేచిపోవాలి, అంతే కదా అనేసి లేచిపోతాను నేను. అయితేనని నేను మోకరిచ్చేలాగా ఒక 2 మాటలు మాట్లాడి లేచిపోయేవాడిని. అయితే మళ్ళీ నేను రేపు అడగవు కదా అనేవాడిని, రేపు అడగాలి అనుకోండి. పిల్లల బతిమాలేవారు, నా భార్య బతిమాలేదు. అయితే ఆ 2 మాటలు ఆడి లేచిపోయేవాడిని. మళ్ళీ మర్నాడు స్నానం చేయగానే పిల్లలు ఇవేమి ఉండేది, బ్రతిమాలేది, మళ్ళీ మళ్ళీ మోకరించమనేది. మళ్ళీ ఆ 2 మాటలు, ఇంకో రోజు ఇంకో 3 మాటలు మాట్లాడేవాడు, 4వ రోజు ఇంకో 4 మాటలు మాట్లాడమనేది. అలాగే మాట్లాడకపోతే 4వ రోజు దేవుడు పట్టుకోవడం, నేను అలాగే స్లోగా ప్రార్థన చేసుకుంటుండగా నాలో మారు మనసు రావడం. మారు మనసు అంటే త్రాగుడు గురించి అడగమనేదండి నా భార్య, త్రాగుడు గురించి అడుగనిద్దాం. నా భార్య ఎప్పుడు లేచిందంటే 1 గంట 2 ఆ సమయంలో లేచి తెల్లవారు ప్రార్థన చేసుకునేది. ఏంటి నేను ఎలాగ ఎత్తుకవుతున్నాను, నేను ఒకరంతం ఏంటని అనుకునేవాడిని, కానీ నాలో ఏదో మార్పు జరుగుతుంది అనుకునేవాడిని. సరే నేను ఇంటికి వెళ్ళినా బయటకు వచ్చినా అప్పుడు ప్రాంతంలో ఉండేది, ఎక్కువ ప్రాంతంలో ఉండేది. ఏంటి ఎలా ప్రార్థన చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది, ఏంటి ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా మారుతున్నాను నాలో నేను అనుకునేవాడిని. ప్రార్థన చేస్తుండగా ఒకరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీలోంచి ఆ త్రాగుడి పోవాలని దేవుడిని అడుగు, నువ్వు యేసు ప్రభుని అడిగితే అది తీసివేస్తాడట, గొప్ప దేవుడట, నువ్వు అడుగు, నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు ఆ త్రాగుడిని నీకు విరక్తి కలిగే చేస్తాడంటే నేను అడుగుతూ మొదలడటం ఆయన 1 వారం రోజుల్లో దిగిపోతులేక హఠాత్తుగా నా హృదయంలోంచి ఏదో పోనట్టు జరగగా మరి నేను నూతనపరచబడ్డాను. ప్రార్థనలో ఉండటం మొదలెట్టేవాడిని అండి. తర్వాత స్మోక్ చేసేవాడిని. అది కూడా ఎన్నారంటే 3 గంటలు ప్రార్థన చేసి 2 గంటలు వేసి ప్రార్థన చేసుకునేవాడిని. 3:30 అవ్వతులోకి పొలంలోకి వెళ్ళి మళ్ళీ స్మోక్ చేసేవాడిని అండి. ఇంటికి వచ్చి రాగానే నువ్వు స్మోక్ చేస్తున్నావు అని నా భార్య అడుగుతుంటే
అయితే నేను ఏం చేయాలని తెలియడం లేదనంటే దేవుడిని అడుగా మచ్చ తీస్తాడని అంటే నేను దాని గురించి అడిగేవాడిని. ఆ మచ్చ తీయడం, అలాగే ప్రాంతంలో ఉండడం, అలాగే చేస్తుండగా మా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక్కరోజే బాప్తీసం తీసుకోవడం జరిగిందండి. అలాగే ఆలోకయ్య గారు మరి తర్వాత ఆలోకయ్య గారు మరి రావడం, ఆయన కొన్ని క్రమాలండి, ఆయనకి అంతా క్రమం. సేవకులు అంటే మనం ఏదో చూస్తాం కానీ సేవకులు గౌరవించే విశ్వాసులు ఎప్పుడు కూడా సేవకులు వెంబడించాలి. సేవకులు ఏమి చెబుతున్నారో మరి అది మనం గమనించాలి. సేవాభారం అంటే మామూలు కాదండి. ఇక్కడంత ప్రాకారంలో ఎంత జరుగుతుందంటే దేవుడు కృప, దైవజనులు ఎంత కష్టంతో ఎంత శ్రమతో ఉన్నదో ఇది సేవకులకు ఒకరు తప్ప మనకు తెలియదు. భోజనం చేస్తాం వెళ్ళిపోతాం అంతే అని అనుకుంటామండి. కానీ ఎంత శ్రమతో కూడిందో సేవకులకు తెలిసేది. కానీ ఇరిగి నలిగిపోతారట వాడు. అంటే మరి చిన్న సాక్ష్యం దేవుడి ఎన్నికల్లో దీవింపబడి మరి సాక్ష్యం అయితే ఇంకా ఉన్నదండి. కానీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు ఇస్తాను. మరి కొద్ది సాక్ష్యం దేవుడి ఎన్నికల్లో దీవింపబడిన కాక. హల్లెలూయా. మంచి సాక్ష్యం.